హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యూచర్ ఇండియా అకాడమీ. సో లాస్ట్ వీడియో మనం చూసింది ఏంటి అని అంటే 50 years ఆఫ్ ఎమర్జెన్సీ. ఓకే, సో పార్ట్ 1 నేను చెప్పాను. సో నేను యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, మనం పాలిటీ జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ సిరీస్ చేస్తున్నాం. ఓకే, సో దానిలో భాగంగా 50 years ఆఫ్ ఎమర్జెన్సీ అనేది పేపర్లో పడిందని చెప్పాను. ఎందుకు అని అంటే ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అని అంటే 25th జూన్ 1975. అక్కడి నుంచి ఈ ఇయర్లో 25th జూన్ 2025కి మొత్తం 50 years కంప్లీట్ చేసుకుందండి. సో పేపర్స్ అన్నీ కూడా ఒకటే మూత మోగించే 50 years ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో దానిలో భాగంగానే మనం ఈ ఆర్టికల్ అనేది కవర్ చేస్తున్నాం. సో ఒకసారి లాస్ట్ క్లాస్ నేను క్విక్గా రివిజన్ చేయాలి అని అంటే ముందు I like Kangana Ranaut a lot, so super picture. And then భ్రష్ట్ ఇందిరా గాంధీ త్యాగపత్ర ధో అంటే హిందీలో చెప్తున్నారండి నినాదాలు. ఓకే, కరప్టెడ్ ఇందిరాగాంధీ, యూ హ్యావ్ టు రిజైన్ అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఒకవైపు చూస్తే రేట్లు బాగా పెరిగిపోయినాయి, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ అయితే విపరీతంగా పెరిగిపోయింది, గ్రోత్ అయితే అస్సలు లేదు. సో స్టూడెంట్స్ కానీ, వర్కర్స్ కానీ, పొలిటికల్ అపోనెంట్స్ కానీ అందరూ దే స్టార్టెడ్ ప్రొటెస్టింగ్ అగెయిన్స్ట్ ఇందిరాగాంధీ. సో అందులో భాగంగానే భ్రష్ట్ ఇందిరాగాంధీ త్యాగపత్ర ధో, కరప్టెడ్ ఇందిరాగాంధీ ప్లీజ్ రిజైన్ అని చెప్పేసి నినాదాలు చేస్తున్నారండి. ఇందిరాగాంధీ ఏం చేశారు, రాత్రి ప్రెసిడెంట్కి కాల్ చేశారు. అండ్ ఆన్ 25th జూన్ 1975 మార్నింగ్ లెగ్సి పేపర్ చదివితే ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్స్ నేషనల్ ఎమర్జెన్సీ. సో ఇది ఆల్రెడీ క్లాస్లో చూసుకున్నాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేశారో, ఇంప్లిమెంట్ చేశారో, సో ఏం జరిగింది అనేది ఈరోజు చూడబోతున్నాం. ఓకే ఫైన్. వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ? ఫండమెంటల్ రైట్స్ సస్పెండెడ్ అండర్ ఆర్టికల్ 359. ఆర్టికల్ 359లో ప్రెసిడెంట్కి పవర్ ఉంటుందండి. ఏంటి అని అంటే ప్రెసిడెంట్ ఎటువంటి ఫండమెంటల్ రైట్నైనా కూడా సస్పెండ్ చేయొచ్చు. ఓకే, తర్వాత మనం దీన్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేంజ్ చేసి మీరు దేన్నైనా చేంజ్ చేయండి, బట్ ఆర్టికల్ 2021 మాత్రం ఈవెన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా మీరు సస్పెండ్ చేయలేరు అని చెప్పేసి మనం ఇది తీసుకొచ్చాం. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ అనేవి జనాలందరివి కూడా తీసేశారు. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేయండి, నేను చూస్తాను. ఓకే, అండ్ దానిలో భాగంగానే మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21 ఏదైతే ఉంది చూసారు, 21 ఏం చేస్తుంది అని అంటే విచ్ విల్ గివ్ యూ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. లైఫ్ అంటే మీరు స్వేచ్ఛగా బతికే హక్కు, అలానే స్వేచ్ఛగా ఇటు అటు తిరిగే హక్కు. సో అంటే మిమ్మల్ని ఏ తప్పు చేయకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు, చేస్తే మీరు తిరిగే హక్కు మీరు కోల్పోతారు. సో ఇక్కడ మీరు ఏదైనా తప్పు చేస్తేనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఓకే, బై ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఓన్లీ దే కెన్ అరెస్ట్ యూ. ఒకవేళ లాలో మీరు చేసిన తప్పు కాదు అని ఉంటే మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలేరు. కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని అంటే ఈ ఫండమెంటల్ రైట్ని సస్పెండ్ చేయాలి. సో సస్పెండ్ చేసేసారు. చేసి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ జైల్డ్ అండర్ మీసా అంటే ఏంటి అని అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. మన ఆర్టికల్ 22 చదివేటప్పుడు మనకి 2 types ఆఫ్ డిటెన్షన్స్ ఉంటాయండి. ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్, అంటే మీరు తప్పు చేస్తే మిమ్మల్ని జైల్లో పెట్టడం, అరెస్ట్ చేయడం. సెకండ్ వన్ వచ్చేసి ప్రివెంటివ్ డిటెన్షన్, అంటే మీరు తప్పు చేయకపోయినా కూడా మీరు తప్పు చేస్తారేమో అని చెప్పేసి మిమ్మల్ని జైల్లో పెట్టేసేయడం, అంటే అరెస్ట్ చేయడం, జైలు కాదు జస్ట్ లాకప్లో పెట్టేయడం. ఓకే, అయితే ఇలాంటి యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే అప్పట్లో ఒకటి ఉండేవి, దాన్ని యూజ్ చేసుకున్నారు. ఏంటి అని అంటే మీసా, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఈ యాక్ట్ పరంగా ఎవరైతే పొలిటికల్ అపోనెంట్స్ ఇందిరాగాంధీని రిజైన్ చేయండి అని చెప్పేసి ప్రొటెస్టులు చేస్తున్నారో వాళ్ళందరూ ఫ్యూచర్లో క్రైమ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ యాక్ట్ పరంగా వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే వాళ్ళు పాపం సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమనింది అని అంటే నేను ఐఎమ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 32. బట్ ద థింగ్ హియర్ ఈజ్ ఇప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే మీకు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉండాలి. ఈ రైట్ అనేది మీకు ఉంటేనే నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలను. కానీ ఇక్కడ ఏం చేశారు, ఇందిరాగాంధీ ఆ రైట్నే తీసేశారు. ఇప్పుడు నా దగ్గరికి మీరు వచ్చినా కూడా లాభం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చేతులు ఎత్తేసింది. ఎందుకనంటే అప్పట్లో సుప్రీంకోర్టులో మన ఇందిరాగాంధీ గారు పప్పెట్ ఉండేవాళ్ళు.
ఏఎన్ రే. ఓకే, అయితే వీళ్ళు ఊరుకున్నారని అంటే లేదు. వీళ్ళు ఏంటంటే లోకల్గా హైకోర్ట్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఎందుకనంటే మనకి రెండు ఉంటాయండి. ఆర్టికల్ 32 పరంగా మీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఆర్టికల్ 226 పరంగా ఏ లీగల్ రైట్ వైలేట్ అయినా కూడా మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఫండమెంటల్ రైటే, కానీ దీన్ని లీగల్ రైట్స్ పరంగా కూడా చాలా దగ్గరలు ఇచ్చారు. ఎందుకనంటే మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయకూడదు, అది లీగల్ రైట్ ఐపీసీ పరంగా. విచ్ మీన్స్ అందులో కూడా మీ రైట్ టు పర్సనల్ లిబర్టీ ఉంది. కిడ్నాప్ చేస్తే మీ పర్సనల్ లిబర్టీ పోతుందండి. ఎవరైనా మిమ్మల్ని చంపేయడానికి వచ్చారనుకోండి, మర్డర్ చేయడం అంటే ఏంటి? దే ఆర్ వైలేటింగ్ యువర్ రైట్ టు లైఫ్. సో ఇవన్నీ కూడా మీకు లీగల్ రైట్స్లో అంటే చట్టాల్లో ఉంటాయి, లాస్లో ఉంటాయి అన్నమాట. వీటిని యూజ్ చేసుకొని హైకోర్టుకి వెళ్ళారు. అయితే ఒక హైకోర్టు ఏం చెప్పింది అని అంటే దిస్ ఈజ్ ఇల్లీగల్ డిటెన్షన్, ప్లీజ్ రిలీజ్ అని చెప్పింది. ఈ హైకోర్టును ఫాలో అవుతూ ఇంకో 10 హైకోర్టులు అదే డెసిజన్, అదే వర్డిక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇంతలోపు ఇందిరాగాంధీ తీసుకుని వెళ్ళి ఇదే కేసుని హెబియస్ కార్పస్ కేసు అంటామండి, దీన్ని తీసుకుని వెళ్ళి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. సుప్రీంకోర్టులో ఎవరున్నారు? మన ఇందిరాగాంధీ గారి పప్పెట్ ఏఎన్ రే. సో సుప్రీంకోర్టులో కూడా ఇందిరాగాంధీకి సపోర్టివ్గా డెసిజన్ వచ్చింది. ఇందిరాగాంధీ చేస్తుంది కరెక్టే అని చెప్పింది. ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయొచ్చు అని చెప్పింది. ఓకే, సో ఈ ఇల్లీగల్ డిటెన్షన్స్ అన్నీ కూడా లీగల్ అని చెప్పి డిక్లేర్ చేసింది అనమాట. అయితే ఈ కేసులో మనకు ఒక హీరో ఉంటారండి, హెచ్ఆర్ ఖన్నా. ఇతని గురించి మన ఛానల్లోనే ఏడిఎం జబల్పూర్ కేసు అనేది ఒకటి వస్తుంది, సో అప్పుడు మీరు ఒకసారి చూడండి. ఓకే, అండ్ ఇవన్నీ ప్రెస్ వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు. సో కవర్ చేయకుండా ఉండడం కోసం సెన్సార్షిప్ అనేది పెట్టిందండి. సో ప్రెస్ వాళ్ళు మీరు ఏవైనా కూడా ఆర్టికల్స్ రిలీజ్ చేయాలి అని అంటే ఫస్ట్ యూ నీడ్ టు టేక్ మై పర్మిషన్, దెన్ ఓన్లీ యూ కెన్ రిలీజ్ ద ఆర్టికల్స్ అని చెప్పేసి ప్రీ సెన్సార్షిప్ పెట్టింది. అలానే ఏ ఆర్టికల్స్ అయితే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఉన్నాయో ఆ న్యూస్ పేపర్స్ అన్నింటినీ క్లోజ్ చేసేసింది. సో సెన్సార్షిప్ కూడా పెట్టిందనమాట. నెక్స్ట్ ఫోర్స్. ఈ మధ్యకాలంలో ఈ టైంలో మన ఇందిరాగాంధీకి ఒక చిన్న కొడుకు ఉన్నారండి, సంజయ్ గాంధీ. ఈ సంజయ్ గాంధీ ఏం చేశారనంటే ఒకవైపు నేషనల్ ఎమర్జెన్సీలో జనాలు చచ్చిపోతుంటుంటే ఇంకోవైపు పాపులేషన్ ఎక్కువైపోతుంది, నేను పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకుంటా అని చెప్పి ఫోర్స్డ్ స్టెరిలైజేషన్స్ ఇచ్చారండి. అంటే పిల్లలు పుట్టకుండా ఇంజెక్షన్స్ చేసేసారు, వ్యాక్సినేషన్స్ అంటాం, వ్యాక్సినేషన్స్ ఇచ్చేసారు. అయితే ఇవేమైనా నార్మల్గా చేశారా అని అంటే జనాలు ఒప్పుకోవట్లా. సో ఫోర్స్డ్గా అనమాట, అంటే బస్సుల్లో నుంచి ఆడపిల్లల్ని తల పట్టుకొని జుట్టు పట్టుకొని లాగి కిందకి లాగి ఇంజక్షన్లు వేయడాలు, రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి ఇంజక్షన్లు వేయడాలు ఇంట్లో నుంచి. సో ఇలాంటివన్నీ జరిగాయి. నేను అకార్డింగ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్ డేటా. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ దిస్ ఇస్ కరెక్ట్ ఆర్ కైండ్ ఆఫ్ అలిగేషన్స్, బట్ ఎస్ నా సోర్స్ ఏంటి అని అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాని బట్టి నేను చెప్తున్నానండి ఈ ఫోర్స్డ్ స్టెరిలైజేషన్స్ గురించి. అండ్ రిమైనింగ్ అయితే కరెక్టే. ఓకే, అండ్ ఆర్బిట్రరీ అరెస్ట్ అండ్ టార్గెటింగ్ పొలిటికల్ అపోనెంట్స్. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేసారు. సో ఇంత జరిగిందండి ఈ ఎమర్జెన్సీ టైంలో. అయితే జనాలు ఇందిరాగాంధీని ఏమంటారు అని అంటే షీఈస్ బోల్డ్ అంటారు, అంటే బోల్డ్ డెసిజన్స్ తీసుకుంటుంది. ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ బోల్డ్ డెసిజన్స్. బట్ నేనేమంటానంటే షీఈస్ స్మార్ట్. ఎందుకు అనంటే తను ఎలా పడితే అలా బిహేవ్ చేయలేదండి. తను బిహేవ్ చేసిన దాన్ని బట్టి ఫస్ట్ చట్టాన్ని మార్చుకుంది, కాన్స్టిట్యూషన్ని మార్చుకుంది. ఆ మార్చుకున్న కాన్స్టిట్యూషన్ని బట్టి ఇప్పుడు ఫాలో అయిందనమాట. సో మనం ఎప్పుడైనా కూడా లీగల్గా పనిచేయాలి. ఒకవేళ నువ్వు చేస్తుంది లీగల్ కాదు అనుకుంటే ఫస్ట్ ఏదైతే లీగల్ కాదు అని రాస్తుందో దాన్ని మార్చేసి ఫస్ట్ దాన్ని లీగల్ చేయి, దాని తర్వాత నువ్వు దాన్ని పర్ఫామ్ చేయి. అప్పుడు నేనేమంటానంటే స్మార్ట్. సో ఇందిరాగాంధీ కూడా ఇక్కడ చేసింది అదే అండి, మేజర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. తనకి ఏవైతే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ అడ్డం వస్తున్నాయో ఫస్ట్ వాటన్నిటిని మార్చేసింది. అందులో భాగంగా ఫస్ట్ అమెండ్మెంట్ ఏంటి అని అంటే 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975. ఏం చేశారనంటే ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారో అండర్ ఆర్టికల్ 352 పరంగా నేషనల్ ఎమర్జెన్సీ కానీ, 356 పరంగా స్టేట్ ఎమర్జెన్సీ కానీ, 360 పరంగా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కానీ, ఏ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినా కూడా ఆ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో దెన్ ప్రెసిడెంట్ డెసిజన్ అనేది ఫైనల్ అండి. అంటే ఇట్ కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్. సింపుల్గా ఏం చెప్పింది, నేను ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే ఆ ఎమర్జెన్సీ గ్రౌండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి కోర్ట్స్ మధ్యలో ఇన్వాల్వ్ అవుతాయి.
నేను ఇన్వాల్వ్ అవ్వనివ్వకుండా ఉండడానికి ఇమీడియట్గా నేను ఏం చేస్తున్నానంటే 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తున్నా. అండ్ దీనిలో భాగంగా నేను క్లియర్గా చెప్తున్నా, కోర్ట్స్ యూ కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ ద వే. ఓకే, సో no judicial review allowed. This means courts could not examine whether the emergency is valid or not. ఎందుకు చేసింది? ఇందిరా గాంధీ did not want the judiciary to interfere in her decisions. So ఇది ఫస్ట్ మూవ్ అండ్ అ స్మార్ట్ మూవ్. సెకండ్ థింగ్, 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇమీడియట్గా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, ఒకటి ఎమర్జెన్సీని ఎవరైనా ఆపుతారేమో అని భయం, ఆపనివ్వకుండా చేసేసాం. సెకండ్ భయం ఏంటి అని అంటే, మీకు ఆల్రెడీ చెప్పారు రాజ్ నారాయణ్ కేసు అని చెప్పి లాస్ట్ వీడియోలో. రాజ్ నారాయణ్ కేసు పరంగా ఇందిరాగాంధీ గవర్నమెంట్ మెషినరీ యూజ్ చేసుకుని ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచింది కాబట్టి తన ఎలక్షన్స్ని రద్దు చేసి తనని ఫర్దర్గా 6 years వరకు ఎలక్షన్లో పోటీ చేయడానికి వీలు లేదని చెప్పారు. సో ఇప్పుడు తన పొజిషన్ అనేది లీగల్గా ఎఫెక్ట్ అయి ఉంది. సో దాన్ని ముందు కాపాడుకోవాలి. దానికోసం ఏం చేసిందో చూడండి. ఆఫ్టర్ ద Allahabad High Court invalidated Indira Gandhi election, she feared losing her position. So elections of 4 high officers can no longer be challenged in any court. ఎప్పుడైతే మీరు ఒక 4 పొజిషన్స్కి ఎన్నుకోబడిన తర్వాత మీ పొజిషన్స్ అనేవి ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేము అని చెప్పి ఒక అమెండ్మెంట్ చేశారనమాట. ఎగ్జాంపుల్గా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. ఓకే, ఆర్టికల్ 71 చూస్తే మనకు అందులో క్లియర్గా రాసి ఉంటుందండి. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిస్ప్యూట్స్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, ఇట్ కెన్ బి ఛాలెంజ్డ్ ఓన్లీ ఇన్ ద సుప్రీం కోర్ట్. ముందు వీటిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు ఏం చేశారు, వీటిని ఛాలెంజ్ చేయలేం. దానితో పాటు ప్రైమ్ మినిస్టర్ది, స్పీకర్ ఆఫ్ లోక్సభది కూడా మీరు ఎక్కడా కూడా ఛాలెంజ్ చేయలేరు. ఇన్స్టెడ్ దీనికోసం ఈ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడం కోసం స్పెషల్ లా తయారు చేయాలి. ఎవరు? పార్లమెంట్, నాట్ బై జుడిషియరీ అని చెప్పి ఒక డెసిజన్ తీసుకొచ్చింది. సో దీన్ని బట్టి జుడిషియరీ ఆల్రెడీ ఇందిరాగాంధీ పొజిషన్ అనేది ఇన్వాలిడ్ చేసేసారు కదా. సో అది నలిఫై అయిపోయింది. ఇప్పుడు లీగల్గా మళ్ళీ ఇందిరాగాంధీ ఈజ్ ఆర్ ప్రైమ్ మినిస్టర్. See how smart she is. To protect Indira Gandhi from being removed from the court's judgment, it was clear attempt to shield her election from the legal scrutiny. Okay, so ఇది సెకండ్ చేంజ్. ఫస్ట్ చేంజ్ ఏం చేశారు, ఎమర్జెన్సీని ఎవరైనా ఆపుతారేమో అని భయంతో ఎమర్జెన్సీని ఆపకుండా చేశారు. సెకండ్ థింగ్, తన పొజిషన్ ఎక్కడైతే పోతుంది అని భయం వేసి ఆ పొజిషన్ పోకుండా ఉండడానికి లీగల్గా ఏం చేయాలో అన్నీ చేసేసారు. థర్డ్ వన్ ఇదండి మేజర్ అమెండ్మెంట్ అండి, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తాం. ఎందుకనంటే ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు ఎన్నైతే కొత్త పాయింట్స్ యాడ్ అవుతాయో అన్ని పాయింట్స్ యాడ్ చేశారనమాట. అందుకని చెప్పి దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. బికాస్ ఇట్ మేడ్ అ వెరీ లార్జ్ అండ్ కాంట్రవర్షియల్ చేంజెస్. ఓకే, సో ఆ చేంజెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఎమర్జెన్సీని ఎవరు ఆపనీయకుండా చేశారు. సెకండ్ వన్, తన పొజిషన్ ప్రొటెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఆవిడికి నచ్చింది చేసుకున్నారు. చూడండి, ఫస్ట్ గేవ్ మోర్ పవర్స్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్. ఎప్పటి నుంచో రైట్ టు ప్రాపర్టీ, జనాల యొక్క ప్రాపర్టీ తీసుకోకూడదు అంటున్నారు. ఎందుకు? ఫండమెంటల్ రైట్స్లో రాసింది రైట్ టు ప్రాపర్టీ ఈజ్ యువర్ ఫండమెంటల్ రైట్ అని. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకొని నేను ఏ ఫండమెంటల్ రైట్స్నైనా కూడా వైలేట్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. సో అది ఫైనల్గా నెరవేరిందనమాట. ఇందులో ఏం చేశారనంటే, ఆర్టికల్ 31 అనేది సి అనేది ఒకటి ముందుగానే ఇంట్రొడ్యూస్ చేశారండి. దాన్ని ఇందులో ఏం చేశారనంటే ఎక్స్టెండ్ చేశారు. ముందు ఇందులో ఏమని రాసి ఉండేది ఏంటంటే 39Bని 39Cని ఎప్పుడైతే స్టేట్ వైలేట్ చేస్తుందో, అంటే వీటి ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎప్పుడైతే ఒక లా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందో, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఓకే, అలాంటి టైంలో ఓకే ఈ లా అనేది ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేయలేమని చెప్పి రాసి ఉంటుందండి. కానీ ఇందులో ఏం చేశారంటే ఇందిరాగాంధీ 31C పరంగా ఈ రెండింటిని తీసేసి ఎంటైర్ DPSPs అని చెప్పి రాసేసారనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇండివిజువల్ రైట్సా స్టేట్ వెల్ఫేరా అని అంటే స్టేట్ వెల్ఫేర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటట్టు ఇందిరాగాంధీ ఈ చట్టాన్ని ఈ అమెండ్మెంట్ చేసుకున్నారనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ amendment in the 42nd constitutional amendment. Second one ఏంటి అని అంటే reduce the power of judiciary.
జ్యుడిషియరీ యొక్క పవర్ని కంప్లీట్గా తగ్గించేశారండి. చూడండి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఉన్నారు కదా, సుప్రీంకోర్టు ఎటువంటి లానైనా కూడా ఇది కరెక్టా కాదా, ఇది కాన్స్టిట్యూషనలా కాదా అని చెప్పి చెక్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పారు, సుప్రీంకోర్టు యూ బిలాంగ్ టు సెంటర్, సో నువ్వు ఓన్లీ యూనియన్ లాస్ని మాత్రమే చెక్ చేస్తావు, స్టేట్ లాస్ మీద నీకు చెక్ చేయడానికి ఎటువంటి రైట్స్ లేవు అని చెప్పి చెప్పారు. సి ఎల్డెల్యూ నెక్స్ట్ 131A చేంజ్ చేశారు. సి దిస్ ఈజ్ అకార్డింగ్ టు 32 క్యాపిటల్ ఏ. తర్వాత ఇంకో ఆర్టికల్ ఇంట్రొడ్యూస్ చేశారు 131 క్యాపిటల్ ఏ. దీని పరంగా ఓన్లీ సుప్రీం కోర్ట్ కుడ్ టెస్ట్ సెంట్రల్ లాస్. సో సింపుల్గా చెప్తున్నారు, సుప్రీంకోర్టు నువ్వు ఓన్లీ సెంట్రల్ లాస్, హైకోర్టు నువ్వు ఓన్లీ స్టేట్ లాస్ని మాత్రమే చూసుకోని చెప్తున్నారు. పోనీ హైకోర్టుకి స్టేట్ లాస్ చూసుకోమన్నారు కదా, ఎక్కడైనా కంప్లీట్ పవర్స్ ఇచ్చారని అంటే లేదు. హైకోర్టు నువ్వు స్టేట్ లాస్ని చూసుకో, కానీ ఈ స్టేట్ లాస్ని ఫాలో అవ్వు, ఇది కరెక్టా కాదా, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదా అని చెక్ చేసే పవర్ అయితే నీకు లేదు అని చెప్పారు. సో ఆర్టికల్ 226A తీసుకొచ్చారు. హైకోర్ట్ లాస్ ద పవర్ టు రివ్యూ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ లా. ఇంకెందుకండి కోర్ట్స్? సో కంప్లీట్గా కోర్ట్స్ అనేవి వాటి పవర్నే కోల్పోయాయి. అయితే ఫార్చునేట్లీ దీస్ థింగ్స్ వర్ రిమూవ్డ్ బై 43rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ 1977. ఎప్పుడైతే జనతా పార్టీ మళ్ళీ వచ్చిందో ఇమీడియట్గా చేసింది ఏంటి అని అంటే ఇవి తీసేసింది. దాని తర్వాత 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి రిమైనింగ్ వాటిని తీసింది. ఫస్ట్ ఇవి ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా 43rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి ఇమీడియట్గా వీటిని తీసేశారు. ఫస్ట్ తీసేసి మళ్ళీ ఒరిజినల్ పవర్స్ ఏవైతే సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఉన్నాయో వాటికి ఇచ్చారనమాట. ఓకే, అండ్ సి ఎక్స్టెండెడ్ లోక్సభ టెన్యూర్. ఆల్రెడీ 71లో ఎలక్షన్స్ అయినాయి, 75కి 4 years అయిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో 1 yearలో ఎలక్షన్. ఈ టైంలో నేను ఎలక్షన్లో పోటీ చేస్తే నేను ఖచ్చితంగా గెలవను, నాకు తెలుసు. అందుకని నేను ఏం చేయాలి, ముందు 1 సంవత్సరం పెంచేద్దాం టెన్యూర్, దాని తర్వాత 1 yearలో జనాలు మార్చేద్దాం, ఒక 4-5 మంచి స్కీమ్లు. ఓకే, కొంచెం పవర్టీ గురించి గరీబీ హటావో లాంటి ప్రోగ్రామ్స్ చేస్తే సెట్. అందుకని చెప్పి ఏం చేశారనంటే షీ చేంజ్డ్ ఆర్టికల్ 83. ఆర్టికల్ 83లో లోక్సభ రాజ్యసభ టెన్యూర్ మెన్షన్ చేసి ఉంటుందండి. లోక్సభ టెన్యూర్ని 5 years నుంచి 6 years చేసేసారు, 1 year పెంచేశారు. సో దట్ ఇందిరాగాంధీ కుడ్ కంటిన్యూ ఇన్ ద పవర్ వితౌట్ ఎనీ ఎలక్షన్స్. ఓకే, సో ఇది 3rd చేంజ్. అండ్ 4th చేంజ్ ఈజ్ ఆర్టికల్ 368లోనే చేంజ్ చేసేసారండి. ఎప్పుడైతే పార్లమెంట్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తుందో, కాన్స్టిట్యూషన్లో ఏదైనా చేంజ్ చేస్తుందో దాన్ని కోర్ట్స్ క్వశ్చన్ చేయకూడదు అని చెప్పారు. అది కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా ఇది డిక్లేర్ చేయాల్సింది ఎవరు? కోర్ట్స్. బట్ క్లియర్గా చెప్పారు కోర్ట్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. ఇక్కడ మీరు ఎటువంటి విధంగా కూడా క్వశ్చన్ చేసే హక్కు మీకు లేదు. సో ఇక్కడ పార్లమెంట్ బికేమ్ పవర్ఫుల్, మొనార్కీ అయిపోయిందండి. సో దీస్ ఆర్ ద చేంజెస్ మేడ్ బై ఇందిరాగాంధీ. సో నెక్స్ట్ వీడియోలో మనం చూడబోయేది ఏంటి అని అంటే, దీనికి ఎప్పుడైతే ఇన్ని చేంజెస్ చేశారో తర్వాత ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఆగిపోయిందో 21st March 1977, దాని తర్వాత జనతా పార్టీ పవర్లోకి వస్తుందండి. ఓకే, ఈ జనతా పార్టీ దీని తర్వాత ఏం చేసింది, ఈ ఎమర్జెన్సీలో జరిగిన చేంజెస్ని మళ్ళీ ఎలా రెక్టిఫై చేసింది. సా కమిషన్ అనేది ఒకటి అపాయింట్ చేస్తుందండి. దాంతోపాటు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొస్తుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్.